నమస్తే అండి. నమస్కారం అండి. వీరాంజనేయులు గారు కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు అంటే ఎన్నో లక్షలు, కోట్లు బట్టి మనం ఒక ప్లాట్ కొనుక్కుంటాం. ఇల్లు అనేది ప్రతి ఒక్కడి జీవిత కల. సో, కొన్ని జాగ్రత్తలు డెఫినిట్‌గా తీసుకోవాలండి. ఏంటి ఆ జాగ్రత్తలు? ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. చాలా మంచి ప్రశ్న అండి ఇది. హ్మ్. ఎందుకంటే చాలా కష్టార్జితం. ఈవెన్ హోమ్ లోన్ తీసుకున్నాక 20 ఇయర్స్ మినిమమ్ పే చేయాలండి. మరి. అండ్ ఆ వ్యక్తి రిటైర్మెంట్ అయిపోయేసరికి ఇల్లు తనదవుతుంది. హ్మ్. అప్పటిదాకా బ్యాంక్ వాళ్ళదే. మరి. సో ఇట్లా చాలా కేర్‌ఫుల్ తీసుకోండి. అసలు వాస్తు అంటే ఏందంటే అండి బేసిక్‌గా ప్రకృతి ప్లస్ పంచభూతాలు. తర్వాత దిశలు. ఈ మూడేనండి. హ్మ్. అంటే ప్రకృతిని వాడుకొని పంచభూతాలని మనం ఆహ్వానించుకొని దాని ప్రకారం దిశల పరంగా మనం ఇల్లు కట్టుకోవాలి. ఇదేనండి సింపుల్. అంటే ఆర్గనైజ్డ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అనమాట. అంటే ఒక ఇంటిని కరెక్ట్‌గా సైంటిఫిక్‌గా డిజైన్ చేసుకుంటే అదే వాస్తు అండి. కరెక్ట్. సో, దీంట్లో ఏందంటే మనకు పూర్వక గ్రంథాల్లో చాలా క్లియర్‌గా చెప్పాడు. అసలు ఏమి ప్రిన్సిపల్ పాటించాలి. ఒకటేందంటే మాయామతం అని చెప్పి, మనసార అని చెప్పేసి, బృహత్ సంహిత అనే గ్రంథాలున్నాయండి. హ్మ్. ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ ఓల్డ్ అనమాట. మన హ్మ్. మునుల నుంచి వచ్చినమాట. హ్మ్. ఈ గ్రంథాలు ఖచ్చితంగా చెప్పారు ఈ శాస్త్రాల్లో. ఏమని చెప్పారంటే అండి, సమభూమి శుభప్రద అంటారు. అంటే భూమి సమంగా ఉండాలండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు హ్మ్. మనకి ప్లాట్ తీసుకుందాం అనుకోండి, హ్మ్. 2 రకాలుగా ఉండొచ్చండి. ఒకటి స్క్వేర్ షేప్‌లో ఉండొచ్చు. హ్మ్. లేకపోతే రెక్టాంగిల్ షేప్ ఉండాలి. హ్మ్. అంటే రెక్టాంగిల్ అంటే 2/3 హ్మ్. అంటే 2 విడ్త్ ఉంటే లెంత్ 3 ఉండాలి. హ్మ్. స్క్వేర్ అనుకోండి ఆల్ షేప్ సేమ్ ఉంటుందన్నమాట. ఇది చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తుంది భూమండి. తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటంటే సమభూమి ఉంటుందంటే శుభప్రదం అనమాట. అంటే అన్నీ మనకు ఆ భూమి ఉండాలి అనుకోనిస్తుంది. ఇల్లు కట్టే ముందు భూమి మనకి తొందరగా ఇల్లు కూడా కంప్లీట్ అవుతుందండి చాలా హ్మ్. మందికి. కొంతమంది ఏదైనా ల్యాండ్ కొన్నప్పుడు మంచి అభివృద్ధి ఇంకా మల్టిప్లై అవుతూనే ఉంటారు. అవును. కొంతమంది అబ్బా! ఏం దరిద్రం ఈ ల్యాండ్ కొనుక్కున్నప్పటి నుంచి ఏది కలిసి రావట్లేదు అని అంటూ నేను ఉంటారు. ప్లాట్ కొనుక్కున్నాను. మళ్ళీ నెక్స్ట్ అదే ప్లాట్‌లో మళ్ళీ ఇంకోటి కొన్నాను. అదే లేఅవుట్‌లో లేదా ఇంకో చోట నాకు బాగా కలిసొస్తుంది. కారణం ఏందంటే 2 రకాలు చెప్పాను. చతురాస్ర రకం, దీర్ఘ చతురాస్రం. ఈ రకాల భూములు ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఇల్లు బాగా అనుకూలంగా ఇస్తుంది. బాగా ఆర్కిటెక్చర్ వైపు బాగా వస్తుంది డిజైను. రెండోది అనుకూలిస్తుంది. పాజిటివ్ వైబ్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. దీనికి కూడా ఏందంటే మనకి 4 దిక్కులు ఉన్నాయండి. ఒకటేందంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి తర్వాత వచ్చేసరికి వాయువు అనమాట. హ్మ్. ఈ 4 దిక్కులు ఎప్పుడైతే మనం ఈ స్క్వేర్ షేప్ గాని, రెక్టాంగిల్ షేప్ ఉంటదండి, మనకు చాలా పర్ఫెక్ట్‌గా అంటే పంచభూతాలను ఆహ్వానిస్తాం. అలాంటిగా అనుకూలంగా ఉంటుందనమాట. అంటే ఆ షేప్‌లో డిజైన్ చేసుకోవచ్చు. రెండేందంటే ఇప్పుడు ఈశాన్యం మనం ఎప్పుడు అనుకున్న దైవశక్తి అనమాట. సో, ఈశాన్యం మూల ఇక్కడ ఈ డైరెక్షన్ కరెక్ట్‌గా మనం దైవశక్తి అంటే మనకు డోర్ ఇక్కడ హుహు. ఈస్ట్ సైడ్‌లో గాని, ఉత్తరం డైరెక్షన్ 2 డైరెక్షన్‌లు పెట్టి ఇంకా అపారం అండి. హ్మ్. కొంతమంది ఈస్ట్ పెట్టుకొని ఉత్తరం కూడా ఖాళీ ఉందనుకోండి సపోజు. హ్మ్. 2 డోర్‌లు పెట్టుకుంటే వాళ్ళకి అద్భుతంగా రోగిస్తుందండి. చాలా అద్భుతం అనమాట. ఓకే. వాళ్ళు మిరాకిల్స్ ఏంటంటే మల్టిపుల్ అవుతుంది వాళ్ళ అసెట్స్ అనేది సూపర్. ఆబ్వియస్‌గా. హ్మ్. సో, రెండోది దీనికొసరికి మనకి బోర్‌వెల్ వచ్చేసరికి ఇక్కడ ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఇక్కడ ఉండాలనమాట. అండ్ సపోజ్ కొంతమంది ఇక్కడ ఇస్తారు. కొంతమంది ఇక్కడ ఇస్తారు. ఇక్కడ కాదు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ బోర్‌వెల్ గాని, బావి గాని ఉత్తరం వైపుగా ఉండాలి. ఉత్తర ఈశాన్యం ఉండాలి. తూర్పు హ్మ్. ఈశాన్యం కాదు. ఉత్తర ఈశాన్యం ఉండాలి. ఆ తర్వాత ఏందంటే ఈ ఆగ్నేయం వచ్చేసరికి కిచెన్‌లో మనం వంట చేసేటప్పుడు తూర్పు ఫేసింగ్ ఉండాలి. హ్మ్. ఈ మధ్య కొత్తగా రీసెంట్‌గా ఒక విజిట్‌కెళ్ళానండి. ఒక విల్లాలో వాళ్ళు ఈ డైరెక్షన్‌లో పెట్టారండి. సౌత్ ఫేసింగ్ పెట్టేసి వంట చేస్తున్నారు. ఓహ్! అట్లా పెట్టడం వల్ల ఉన్న జీప్‌ల వాళ్ళకి వేరే బిల్డర్స్ యాక్చువల్లీ బై డిఫాల్ట్ వాళ్ళు. హ్మ్. వాళ్ళేదైతే బిల్డ్ చేస్తున్న ఒక అపార్ట్‌మెంటు అది ఒక ఔట్ ఆఫ్ 10 బ్లాక్స్‌లో 3 మాత్రం సోల్డ్ అని గత 7 అంతే ఆగిపోయినాయండి. హ్మ్. రీజన్ ఏంటి వాళ్ళుండేదే కరెక్ట్ లేదు. ఓహ్! సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్థిక వృద్ధి అనేది జరగదనమాట. సో, అది హ్మ్. రీజన్ అనమాట. నేను వెళ్ళాను, చెప్పాను మార్పులు, రీపులు. కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఈ పక్కన మళ్ళీ కిచెన్ టేబుల్ అంతా పెట్టేసుకున్నారు. నౌ దే ఆర్ ఐ థింక్ బాగా జరుగుతుందండి వాళ్ళకి. ఓహ్! ఆ తర్వాత వచ్చేసరికి ఏందంటే నైరుతి. మనం వాటర్ ట్యాంక్ గాని, బీరువాలు గాని ఇవన్నీ ఇల్లు కట్టేటప్పుడు ఏందంటే వాటర్ ట్యాంక్ ఖచ్చితంగా పైనే ఉండాలండి. ఓవర్ హ్మ్. హెడ్ ట్యాంక్ నైరుతి మీద ఉండాలి. ఇది హ్మ్. నెక్స్ట్ ప్రిన్సిపల్ అండి. ఆ తర్వాత వాయువు వచ్చేసరికి వాయువులో మనకేందంటే గాలి వెంటిలేషన్ బాగా వచ్చేది పెట్టుకోవాలి. చాలామంది బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ పెట్టుకుంటారు. హ్మ్. రీజన్ ఏందంటే ఎస్పెషల్లీ పైన ఫస్ట్ ఫ్లోర్‌లో, సెకండ్ ఫ్లోర్‌లో వస్తే పైన పారాపెట్ వదులుకుంటాం కొంచెం హ్మ్. స్పేస్ అనేది. హ్మ్. అది ఉండటం వల్ల ఏందంటే వెంటిలేషన్ అనమాట. మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ అనేది ఎక్కువ ప్రవహిస్తాయన్నమాట. మనకి ఏదైతే ఈ వైపు నుంచి ప్రవహిస్తాయో అది అటునుంచి వస్తాయి కదా! హ్మ్. సేమ్ అది అనుకూలంగా ఉంటుంది. ప్రకృతికి మనకు అనుకూలంగా కన్‌స్ట్రక్షన్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. హ్మ్. దీనివల్ల ఏమొస్తుందంటే మనకి స్థిరత్వం. తర్వాత ఏందంటే సంబంధ బాంధవ్యాలు. మీకు ఏదైతే వాయువు మనం మాట్లాడుకుంటున్నామో సంబంధ బాంధవ్యాలు బాగుండాలండి ఇంట్లో. హ్మ్. ఖచ్చితంగా వాయువు అనేది ప్రాపర్‌గా మనం డిజైన్ చేసుకోవాలండి. సో, మాకసలు వాస్తు గురించి ఏం తెలీదండి. మేమొక ప్లాట్ కొనుక్కుంటున్నాం. మేమేం చేయాలి అనుకున్నప్పుడు మినిమమ్ ఈ ఈ విషయాలు మైండ్‌లో పెట్టుకొని వెళ్తే చాలా చాలా ప్లస్ అవుతది. అవునండి. సో, అదర్ దెన్ దిస్ దాంట్లో కూడా అండి మెయిన్ స్థలం ఏందంటే అండి ఈ రెండే. ఒకటి స్క్వేర్ షేప్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ షేప్. ఇది రెక్టాంగిల్. ఫస్ట్ అండి. హ్మ్. తర్వాత
క్రాసులు ఉండకూడదండి ఇల్లు అనేది, ప్లాట్ అనేది కొంచెం ఆగ్నేయం పెరగచ్చు, ఈశాన్యం పెరిగితే పర్లేదండి. వేరే కార్నర్స్ పెరుగున్నాయండి, లేకపోతే కొంచెం ఎల్ షేప్ అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకో మీకే ఇస్తామంటారు, అసలు తీసుకోకూడదు. అది తీసుకున్నారా మీకు ముందరికి వెళ్ళారు మళ్ళీ. ఇది మెయిన్ అండి. తర్వాత మెయిన్ డోర్కి ఈ స్థలం తీసుకున్న తర్వాత మెయిన్ డోర్లు పెట్టేటప్పుడు అండి ఖచ్చితంగా ఇల్లు కట్టేటప్పుడు డోర్లు ఎక్కడ పెట్టాలి, ఎన్ని డోర్లు పెట్టాలి, ఎన్ని డోర్లు పెడితే ఏ అనుకూలత వస్తుంది, ఏ యోగాలు మనకి వస్తాయి, యోగాలు ఉంటాయి. ఇల్లు తీసి కట్టాం మనకి యోగం వచ్చింది, రాజయోగం పట్టింది, లేకపోతే రాజకీయ యోగం పట్టింది, బిజినెస్లో ఆర్థికంగా చాలా యోగాలు ఉంటాయి కదా. యోగాలు రావడానికి కూడా వాస్తు అనేది బాగా ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. ఎన్ని డోర్లు పెట్టాలి, ఎన్ని రూమ్లు పెట్టాలి, ఎంట్రన్స్ ఎటు ఉండాలి, ఇవి చూసుకోవాలండి. తర్వాత ఏంటంటే దానికి ద్వారబంధానికి మనం అనుకున్నట్టు ద్వారకు సమ్యక్త స్థిత లక్ష్మి అంటారు. అంటే ద్వారాలు ఎంత సమంగా పెట్టుకుంటే లక్ష్మీదేవి అంత సమంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా ఇల్లు కానీ లేదు ఈవెన్ బిజినెస్కు పెట్టుకున్నా కానీ మనం లక్ష్మీదేవికి మనం ఇంపార్టెంట్ ఉంటుంది. ఇదం ధనం జగత్ మూలత అంటారు. అంటే లక్ష్మీ ధనం లేనిది మనం ఏం చేయలేము మనం. సో అంచేత మనం కరెక్ట్గా ఇవన్నీ ప్లేస్ కంటే ద్వారబంధం ఎలా పెట్టుకోవాలి, అది ఉత్తర ద్వారమా తూర్పు ద్వారం, ఇంకేస్ నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే అది దానికి ఖచ్చితంగా గడప ఉండాలండి, అది కూడా ఉడెన్ గడప ఉండాలి. రెండోది ద్వారబంధానికి చాలా మంది లక్ష్మీదేవి బొమ్మలు పెడుతున్నారు, అసలు పెట్టకూడదండి. లక్ష్మీదేవి మన వైపు రావాలి కానీ మన ఇంట్లో నుంచి బయట పోకూడదు. సో అక్కడ పూర్ణకుంభం పెట్టాలండి, అంటే స్వాగతిస్తున్నాం పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. రెండోది ఏనుగు తొండం ఇలా చూసి ఎత్తున్నట్టు ఉంటుంది, అదొకటి. లేకపోతే చిలుకలు, లేకపోతే మామిడి ఆకులు, తోరణాలు, ఈ మూడండి అత్యంత పాజిటివ్ వైబ్స్ ఇస్తాయండి. చాలా అంటే చాలా. మీకు కొన్ని ఇళ్లలో పండగలకి మాత్రమే మారుస్తూ ఉంటారండి మామిడి తోరణాలు. మంచి రోజులు లేకపోతే ఎక్కువ శాతం వాడిపోయిన వెంటనే తీరు, ఏది కరెక్ట్? అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో కనీసం పండగ రోజు వాళ్ళు అలంకరించినా కానీ అద్భుతమేనండి. వాడిపోయాక నెమ్మది తీసేయాలండి. మనం పూజ వెంటనే పెట్టకపోయినా వాడిని ఉంచకూడదు. సపోజ్ మనకి పూలతో డెకరేషన్ చేస్తాం, మూడో రోజు కల్లా రెండో రోజుగా వాడిపోతాయి, మాక్సిమం తీసేయమంటే. సో ఇంకా గ్రీన్ ఐటమ్స్ పూలను అట్లీస్ట్ పర్లేదు ఒక వారం అయినా కొంచెం కనిపిస్తాయి. మనమైతే మామిడి తోరణాలు కడతాము, అవి రెండో రోజు మూడో రోజు వాడిపోతాయని ఖచ్చితంగా తీయాలండి. మాడిపోయి అసలు ఉంచకూడదు. అదండి. నెక్స్ట్ కిటికీలు ఎన్ని పెట్టాలి, ద్వారాలను పెట్టాలని చూసుకోండి. సరి సంఖ్యలో ద్వారాలు పెట్టాలి, సరి సంఖ్యలో కిటికీలు పెట్టుకోవాలండి. ఇది రెండోది ప్రిన్సిపల్ అండి. తర్వాత ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఖచ్చితంగా. ఆ తర్వాత వాయువులో ఈ బెడ్రూమ్ ఉండాలి. ఈ నాలుగైదు మనం చూసుకోవాలండి. ఎందుకంటే అగ్నిస్థానే పాకశాల సమృద్ధి అంటారు. అంటే అగ్నిస్థానంలో పాకశాల అంటే కిచెన్ అనమాట. సో కిచెన్ ఎంత బాగా ఎక్కడ చేసుకోగలిగితే, అంటే నేను చెప్పినట్టు స్టవ్ నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడు, అదే మురికి పట్టి పాచి పట్టి ఉండకూడదు. షింక్ లో గిన్నెలు నీట్గా ఉంచుకోండి, క్లటర్ ఉండకూడదు. దేవుడి గది ఎక్కడ ఉండాలండి? దేవుడి గది మనకి ఈ పోర్షన్లో ఉండాలండి, నార్త్ సైడ్ ఉండాలి, లేదు ఈస్ట్ సైడ్ ఉండాలి. ఈశాన్యంలో దేవుడి స్థానం. జనరల్ గా లివింగ్ రూమ్ కి మరి కిచెన్ రూమ్ కి మధ్యలో వస్తూ ఉంటది. అంటే అది ఎట్లా అంటే చిన్న ఇళ్ళకి వస్తారు కదండి, పెద్ద ఇల్లు అనుకోండి, పెద్ద ఇల్లు అంటే మనం ఇక్కడే పెట్టుకోవచ్చు. మధ్యలో పూజ గది ఒక సపరేట్ వేసుకోవచ్చు, ఇట్లా పూజ గది హాల్లోనే వేసుకోవచ్చు పెద్ద ఇల్లు అయితే. చిన్న ఇల్లు ఉన్నాయి, మనం ఏం చేస్తాం అప్పుడు పెడితే ఎక్కడైనా పెట్టుకోవాలి పైన హైట్ లో కిచెన్ లో. మరి చిన్న ఇల్లు అయితే లేదని మాకు కొంచెం బాగానే ప్లేస్ ఉంది అనుకుంటే ఈస్ట్ సైడ్ ఫస్ట్ ప్రయారిటీ, లేకపోతే నార్త్ సైడ్ ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. అంటే మనం టువర్డ్స్ నార్త్ సైడ్ లో మనం చూస్తున్నట్టు ఉండాలి దేవుడిని. ఈస్ట్ కాదు, ఈస్ట్ డైరెక్షన్ లో సేమ్ మనం తూర్పు వైపు చూస్తున్నట్టు ఉండాలన్నమాట. దేవుడు మన వైపు ఉండాలి, మన తూర్పు దిక్కు కానీ లేకపోతే ఉత్తర దిక్కు కానీ మనం ఫేస్ చేసి ఉండాలన్నమాట. సో విల్లాస్ ఉన్నప్పుడు లేదంటే డూప్లెక్స్ ఉన్నప్పుడు పైన కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకుంటారు కిచెన్, ఒక బెడ్రూమే కింద ఉంటది, ఫస్ట్ ఫ్లోర్ లో దేవుడి గది పెట్టుకుంటారు, పర్లేదండి? వాళ్ళకి ప్లేస్ అనుకూలంగా ఉందనుకోండి పైన కూడా పెట్టుకోవచ్చు అండి. బట్ సాధారణంగా ఏంటంటే కింద అయితే ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటుందండి పవర్ అనేది. రీజన్ ఏంటంటే మనకి పైన బెడ్రూమ్ ఉంటాయి, మనం సరిగ్గా ఉండకపోవచ్చు. కింద అనేది కిచెన్ లివింగ్ రూమే కాబట్టి ఖచ్చితంగా మనం స్పేస్ చేసుకుంటుంది కాబట్టి మనం ఆ పూజా విధి విధానాలు ఏదో నిబంధనలు మనం పాటించడానికి అనుకూలంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.